చాలా మంది పిల్లల భవిష్యత్తులు ప్రశ్నార్థం అయిపోవడానికి కారణం తల్లిదండ్రులు దెబ్బలాటలే. శాస్త్రవేత్తలు కూడా రుజువుపరిచారు, పిల్లల మనస్సులట వికలమైపోతాయట తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటా ఉంటే. తల్లిదండ్రులు సంతోషంగా, ఆనందంగా, స్నేహపూర్వకంగా ఉంటే పిల్లల యొక్క మానసికమైన ఆరోగ్యం కూడా బాగుంటుందట. అలా కాకుండా నిత్యము దెబ్బలాడుకుంటున్న తల్లిదండ్రుల ఇళ్లల్లో పిల్లలు మానసికంగా అభివృద్ధి పొందలేరట. వాళ్ళకి ఏదో రకమైన వెలితి, ఏంటో తెలియని ఒక అశాంతి వారి హృదయాలు కమ్మేస్తుందట. తోటి విద్యార్థులు, తోటి స్నేహితులందరూ సంతోషంగా ఉన్నా వీరు సంతోషంగా ఉండలేరట వాళ్ళతో. ఎందుకోసం అంటే కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అవి. తల్లిదండ్రులారా చెబుతున్నాను, మీ పిల్లల ముందు మీరు ఎప్పుడు దెబ్బలాడుకోకండి. అలా అంటే పిల్లలు లేకపోయినప్పుడు దెబ్బలాడుకుందాం అంటే అది కూడా కాదు. పిల్లల భవిష్యత్తు కొరకు వారి ముందు దెబ్బలాటలు కొనసాగించకండి. ఏదైనా మనస్పర్ధ వస్తే, ఒక డిస్క్రిపెన్సీ కనుక వస్తే గదిలోకి వెళ్ళి సాల్వ్ చేసుకోండి, మాట్లాడుకోండి. గట్టిగట్టిగా అరవడం ద్వారా లేదా కేకలు వేసుకోవడం ద్వారా ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని మధ్యలో పెట్టుకోండి, బైబిల్ గ్రంథం దగ్గర పెట్టండి, సమస్యను పరిష్కరించండి. ఎక్కడైతే సమస్య ఉత్పన్నమైందో దాని గురించి మాట్లాడండి. దాన్ని బేస్ చేసుకుని ఎక్కడెక్కడియో ఎన్నో సంవత్సరాలు మరలా తవ్వకండి. పూర్తి చేసిన సమాధిని మరలా తెరిస్తే దుర్వాసనే తప్ప దానిలో ఏ విధమైన ప్రయోజనం లేదో. జరిగిపోయిన విషయాన్ని అక్కడ వదిలేసేయండి. ఆ గొడవ రావడానికి కారణం ఏంటో అక్కడ ఆ కారణాన్ని విశ్లేషించండి, పరిష్కార మార్గాన్ని కనుగొనండి. మీ బిడ్డల భవిష్యత్తును కాపాడండి. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. ఈ నెమ్మదిని చెడగొడుతున్న ప్రతి దుష్ట సంబంధన శక్తి యేసు నామములో లయపరచబడును గాక. Download ShareChat.